సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్, ఇంకా మరెన్నో. తెలంగాణ నుంచి డ్రగ్స్ ను తరిమి కొడదామని సినీ సెలబ్రిటీలు పిలుపునిచ్చారు. మలయాళ ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ సేవించినట్టు తేలితే బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని దిల్ రాజు తెలిపారు. అదే తరహాలో టాలీవుడ్లో అమలు చేసేందుకు ఎఫ్డీసీ తరపున కృషి చేస్తానన్నారు. డ్రగ్స్ తీసుకోకుండా మన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులను కాపాడుకుందామన్నారు హీరో రామ్ చరణ్. భారతదేశం నెంబర్ 1గా ఉండాలంటే డ్రగ్స్ను మన ఫ్రెండ్స్, కుటుంబాల దగ్గరకు రానివద్దన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని, అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం. We should protect our own family, మన సిస్టర్స్, మన బ్రదర్స్, మన ఇంట్లో నుంచి మొదలు పెడతాం. We should protect our family, we should protect our school, మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఇది ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్, ఒక సైనికుడిలా మారుదాం. కంట్రీ, మన స్టేట్ పవర్, మన కంట్రీ పవర్, మన యూత్. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు? వార్ చేయొచ్చు, టెర్రరిజం చేయొచ్చు. ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపు. ఇండియా నంబర్ 1 ఉండాలంటే మనం వీటిని మన దేశం దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర, మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు.